ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. రథసప్తమి నాడు మనం పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యభగవానుడు ఆవిర్భవించాడని ఆ రోజున ఆయన పుట్టిన తిథిగా పేర్కొంటారు. అందుకు దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్నెక్కి తన దిశను మార్చుకుని ఈ రోజు నుంచి ఉత్తరాయణానికి పయనమవుతాడు. ఈ రోజున రథసప్తమి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం ఆచరించి పురుషులైతే 7 జిల్లేడు ఆకులతో, మహిళలైతే 7 చిక్కుడు ఆకులను తన మీద భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా చేసిన తర్వాత స్వామివారికి ఆవునేతితో దీపాలు వెలిగించాలి. సూర్యకిరణాలు పడే చోట స్వామివారికి పాలు పొంగించి బెల్లము, కొత్త బియ్యము, ఆవునేతితో పరవన్నాన్ని తయారు చేసి చిక్కుడు ఆకులలో స్వామివారికి ఆ పరమాన్నాన్ని నివేదించాలి. సూర్యకిరణాలు పడేటట్టుగా ఆ పరమాన్నాన్ని ఉంచి దాన్ని మనము ప్రసాదంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మనకి మంచి ఆరోగ్యం కలుగుతుందని చెబుతారు. ఈ రోజున మనము విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, శివాభిషేకం చేయడం ఎంతో మంచిది అని చెబుతారు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు కాబట్టి స్వామివారి ఆరాధన చేయడం ఎంతో ముఖ్యమైనది. స్వామివారికి ఈ రోజున అర్ఘ్యాన్ని సమర్పించడం, స్వామివారి అష్టోత్తర శతనామావళితో సూర్యారాధన చేయడం ద్వారా మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఓం నమ శివాయ శ్రీమాత్రే.